సమాచార హక్కు చట్టం గురించి పౌర సమాచార అధికారులు పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం రిసోర్స్ పర్సన్ యూసుఫ్ అలీ ఆధ్వర్యంలో పౌర సమాచార అధికారులకు ఒకరోజు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కలెక్టరేట్ కార్యాలయం ప్రజావాణి హాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టంపై అధికారులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 29న రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ మరియు రాష్ట్ర సమాచార కమిషనర్లు తెలంగాణ సమాచార కమిషనర్ హైదరాబాద్ నుండి మెదక్ వరకు పర్యటన ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, పోలీసు యంత్రాంగం తదితరులు పాల్గొన్నారు. పీరియడ్ లోపల జనరల్ తీసుకోవాలి. మీ దగ్గరికి ఎప్పుడు వస్తుంది ఇన్ఫర్మేషన్? అది జనరల్ గా ఏ రోజు మోస్ట్లీ వాళ్ళకి పట్ట ఎట్లా చేసిండ్రు, వీళ్ళకి పట్ట ఎట్లా చేసిండ్రు, మ్యూటేషన్ ఎట్లా చేసిండ్రు, అవి వాటి మీదనే ఉంటాయి మోస్ట్లీ. సో అవి ఆల్రెడీ మనం ఇన్ఫర్మేషన్ ఇచ్చినామా లేదా, ఒకవేళ ఇవ్వకపోతే ఎందుకు ఇవ్వలేదు, మన దగ్గర మరి రికార్డ్ లేదా ఏం లేదా అనేది కూడా ఒకసారి అపీల్స్ చెక్ చేసుకోండి. 32 అపీల్స్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లో, 11 కంప్లైంట్స్, టోటల్ 43 పెండెంట్స్ ఉన్నాయి. అంటే హైయెస్ట్ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇప్పుడు మీరు అది కలెక్ట్ చేసి మాత్రం బాధ్యత లేదు. అది అప్పటిదాకా మీరు కలెక్ట్ చేసేటువంటి అవసరం లేనటువంటి సందర్భం. ఒకవేళ ఫ్యూచర్ లో మీరు కనుక చేయాల్సి ఉంటే ఇప్పుడు మీరు ఎప్పుడో చేస్తారు, దానికి ఏదో టైం పెట్టుకొని ఉంటారు. అది మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఇట్లాంటివి అడిగినప్పుడు ఏంటంటే అప్పుడు నేను చేయాల్సి వస్తుంది. అంటే మళ్ళీ నేను దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ సబార్డినేట్ ఆఫీసర్స్ అడిగి వాళ్ళ దగ్గర నుంచి మనం ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేయాల్సి వస్తుంది. ఇట్లాంటి సందర్భాల్లో మనం ఆయన సిటిజన్ కి ఏమైనా ఆన్సర్ చేయాలి. మీరు నా దగ్గర ఇంతే అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఉంది, నేను సబ్మిట్ చేస్తున్నా అంటే పార్షియల్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేస్తున్నాను అనాలా, లేదా నేను టైం తీసుకుంటాను. నాకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ 6 మెంబర్స్ ఉన్నారు అందరు కలిపి. సో వాళ్ళకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాళ్ళు ఆల్రెడీ డివిజన్ ఆఫ్ సబ్జెక్ట్స్ కూడా వాళ్ళు చేసి ఉన్నారు. సో ఆ సబ్జెక్ట్స్ కన్సర్న్ వాళ్ళు హియరింగ్ కండక్ట్ చేస్తారు. సో నార్మల్గా ఏంటంటే మనకి ఈ కోర్ట్ ప్రొసీడింగ్స్ ఎట్లా జరుగుతాయో అట్లనే క్వాజి జ్యుడిషియల్ గా హియరింగ్స్ కండక్ట్ అవుతాయి. సో వాళ్ళు మనకి నోటీస్ ఇచ్చి మనకి అక్కడ అపియర్ కమ్మంటారు. సో అండ్ సో డేట్ కి మీరు అపియర్ కావాలి, సో అండ్ సో ప్లేస్ అనేసి అక్కడ వాళ్ళ స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీస్ కి పిలుస్తారు. ఆఫీస్ కి పిలిచినప్పుడు నార్మల్ గా అక్కడ అప్లికెంట్ ఎవరైతే అపీల్ చేసిందో ఆయన ప్రెసెంట్ అయి ఉంటారు, మనం కూడా ప్రెసెంట్ అయి ఉంటాము. సో మనము మన సైడ్ నుంచి డిఫెన్స్ ప్రకారంగా మనం డిఫెన్స్ చేసుకునే విధంగా సో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ అడిగినారు, మనం ఈ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తామనే. సో లేకపోతే ఇన్ఫర్మేషన్ ఒకవేళ రిజెక్ట్ చేసుకుంటే ఏ క్లాస్ వల్ల మనం రిజెక్ట్ చేసినాము, ఎందుకు రిజెక్ట్ చేసినాం అనేది ఆ రీజన్స్ అంతా కూడా మనము స్పెసిఫై చేయడం చేస్తాం.